నమస్తే అండి, నా పేరు బాజీ. నేను తెనాలిలో నివసిస్తున్నాను. నాకు గత 5 ఏళ్ల నుంచి షుగర్ అనేది ఉంది. మొదట్లో నాకు షుగర్ వచ్చినప్పుడు మా మదర్ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు నాకు వచ్చిందని. అయితే అప్పుడు నేను చాలా నీరసంగా మంచం మీద ఎప్పుడు పడుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మ కూడా వచ్చి నన్ను ఆడిపించడానికి ఎంతో ట్రై చేసినా నేను ఆడేదాన్ని కాదు. అయితే ఒకరోజు బాగా సీరియస్ అయిపోయి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే నాకు షుగర్ ఉందని తేలినప్పుడు అప్పుడు 600 ఉంది షుగర్ అని చెప్పారు. అప్పుడు నేను 4 రోజులు కోమాలో కూడా ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి నేను 5 ఏళ్ల వరకు ఇన్సులిన్ వాడుతూనే ఉన్నాను. ఇన్సులిన్ 3 రోజుకి 3 పూటలు వాడతాను. ఆ ఇన్సులిన్ చేసుకున్నా కానీ నాకు నీరసంగా అలానే ఉండేది. అసలు ఏమీ అనిపించేది కాదు, తేడా కూడా ఉండేది కాదు. ఫస్ట్లో ఎలా ఉందో అప్పుడు కూడా అంతే ఉండేది. అయితే మా ఇంటి దగ్గర హైమావతి అమ్మమ్మ ఉండేవారు. ఆమె సలహా మేరకు నేను కాఫీ అనేది వాడుతున్నాను. ఈ కాఫీ వాడుతున్న దగ్గర నుంచి నేను చాలా యాక్టివ్గా, చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ కాఫీ వాడుతున్న దగ్గర నుంచి ఇప్పటికీ నేను 2 నెలల నుంచి ఈ కాఫీ వాడుతున్నాను. ఇది వాడిన దగ్గర నుంచి నాకు షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. నేను చెకప్ చేయించుకుంటే 139 ఉంది షుగరు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఇంకా ఈ కాఫీతో పాటు నేను ఈ జ్యూస్ కూడా వాడుతున్నాను. ఈ జ్యూస్ తాగితే మనకి ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎవరైనా వాడచ్చు. ఈ జ్యూస్ నేను తాగుతున్న దగ్గర నుంచి నాకు వామిటింగ్స్ అయినా కానీ ఆయాసం అనేది ఉండేది కాదు. నాకు ఇది వాడక ముందు ఎప్పుడు షుగర్ ఎక్కువైపోయి వామిటింగ్స్ అనేవి అయ్యేది. ఈ కాఫీ వాడుతున్న దగ్గర నుంచి నాకు వామిటింగ్స్ అనేవి అవ్వట్లేదు. ఒకవేళ అయినా కానీ నాకు చాలా ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు మాత్రం నాకేం లేదు. నేను చాలా హుషారుగా, ఆనందంగా ఉన్నాను. నా షుగర్ కూడా కంట్రోల్లో ఉంది. నమస్తే, థ్యాంక్ యూ.